Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మీ అందరి కోసం ఈరోజు కూడా మరొక మంచి వీడియోనైతే మొదలు పెట్టే ముందు ఈ వీడియోలో ఉండే సెంటెన్సెస్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం ట్యాగ్ చేశాను. నచ్చితే పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా టెలిఫోన్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ జాబ్ పోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ మై జాబ్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఈ సెంటెన్స్ని అయితే ఇంగ్లీష్లో వాట్ డూ యూ ప్లాన్ టు డూ నెక్స్ట్ ఆర్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ నెక్స్ట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే అందుబాటులో లేదు. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఇలా వస్తూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫోన్ సైలెంట్లో పెట్టి ఏం చేస్తున్నావు. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా చెప్పండి, కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే డ్రైవ్ చేస్తున్నాను, తర్వాత మాట్లాడతా. డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాల్ వస్తే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ డ్రైవింగ్, ఐ విల్ టాక్ లేటర్ ఆర్ ఐ ఆమ్ డ్రైవింగ్ సో ఐ విల్ టాక్ టు యూ లేటర్ ఈ విధంగా చెప్తాం. ఐ విల్ టాక్ టు యూ లేటర్ అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని. అదే నేను దారిలోనే ఉన్నాను, వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తాను లేదా నీకు ఫోన్ చేస్తాను ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ ఆన్ ద వే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ రీచ్. ఐ ఆమ్ ఆన్ ద వే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ రీచ్ ఈ విధంగా చెప్తాం. ఐ ఆమ్ ఆన్ ద వే అంటే నేను దారిలోనే ఉన్నాను అని. అదే నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు లేదా డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ చేసి నన్ను విసిగించకు లేదా డిస్టర్బ్ చేయకు ఇలా చెప్పాలనుకుంటే డోంట్ కాల్ మీ ఆర్ డోంట్ కాల్ అండ్ డిస్టర్బ్ మీ వైల్ ఐ ఆమ్ డ్రైవింగ్. డోంట్ కాల్ అండ్ డిస్టర్బ్ మీ వైల్ ఐ ఆమ్ డ్రైవింగ్ ఈ విధంగా చెప్తాం. వైల్ డ్రైవింగ్ అంటే డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నార్మల్ కాదు, వాట్సాప్ కాల్ చెయ్యి. ఇది కూడా మన డైలీ లైఫ్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నాట్ అ నార్మల్ కాల్, మేక్ అ వాట్సాప్ కాల్. నాట్ అ నార్మల్ కాల్, మేక్ అ వాట్సాప్ కాల్ ఈ విధంగా చెప్తాం. నాట్ అ నార్మల్ కాల్ అంటే మామూలు కాల్ కాదు అని. అదే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు కానీ వైఫై ఉంది, అందుకే వాట్సాప్ కాల్ చేశాను ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ హ్యావ్ బ్యాలెన్స్ ఆన్ మై ఫోన్ బట్ ఐ హ్యావ్ వైఫై, దాట్స్ వై ఐ కాల్డ్ ఆన్ వాట్సాప్. ఐ డోంట్ హ్యావ్ బ్యాలెన్స్ ఆన్ మై ఫోన్ బట్ ఐ హ్యావ్ వైఫై, దాట్స్ వై ఐ కాల్డ్ ఆన్ వాట్సాప్ ఈ విధంగా చెప్తాం. Another example is, it seems your phone has no signal, that's why I can't understand what you are saying. It seems your phone has no signal, that is why I can't understand what you are saying. అంటే బహుశా లేదా నీ ఫోన్లో సిగ్నల్ లేదనుకుంటా, అందుకే నువ్వు మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఎన్నిసార్లు చేసినా సరే కలవలేదు. ఇది కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో no matter how many times I called, I couldn't reach you. No matter how many times I called, I couldn't reach you ఈ విధంగా చెప్తాం. Now the first example is whenever I call you, I hear a beep sound. Whenever I call you, I hear a beep sound అంటే నేను నీకు ఎప్పుడు కాల్ చేసినా సరే బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది అని. Another example is even if I call you, you don't answer, then why should I call you again? Or even if I call you, you don't answer or you don't answer my call, then why should I call again? అంటే నేను నీకు కాల్ చేసినా సరే నువ్వు నా కాల్ ఆన్సర్ చేయవు లేదా ఫోన్ ఎత్తవు, అయినా కూడా నేను నీకు ఎందుకు కాల్ చేయాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ అంతసేపు ఫోన్లో మాట్లాడితే చిరాకు రాదా ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Don't you get irritated talking on the phone for so long? Don't you get irritated talking on the phone for so long? ఈ విధంగా అడుగుతాం. Don't you get irritated అంటే నీకు చిరాకు రాదా లేదా విసుగు రాదా అని. అదే నేను ఫోన్లో గంటలు గంటలు మాట్లాడను, కావాలంటే నువ్వు నాకు మెసేజ్ చెయ్యి ఇలా చెప్పాలనుకుంటే I don't talk on the phone for hours. If you want, just message me.
I don't talk on the phone for hours. If you want, just message me. ఈ విధంగా చెప్తాం. I don't talk on the phone for hours అంటే ఫోన్లో గంటలు గంటలు నేను మాట్లాడను అని. అదే I can send messages but talking on the phone is not my thing. I can send messages but talking on the phone is not my thing. అంటే నేను మెసేజెస్ అయితే పంపిస్తాను కానీ ఫోన్లో మాట్లాడటం నా వల్ల కాదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు లేదా ఎందుకు తీయలేదు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why didn't you pick up the phone? Why didn't you pick up the phone? ఈ విధంగా అడుగుతాం. పికింగ్ అప్ ద ఫోన్ అంటే ఫోన్ ఎత్తడం లేదా ఫోన్ తీయడం అని. ఇదే సెంటెన్స్ని why didn't you answer my call ఇలా కూడా అడగొచ్చు. అదే నువ్వు ఫోన్ కావాలనే ఎత్తలేదని నాకు తెలుసు, నువ్వు నిజం చెప్పు ఇలా అడగాలనుకుంటే I know you didn't pick up the phone on purpose. Tell me the truth. I know you didn't pick up the phone on purpose. Tell me the truth. ఈ విధంగా అడుగుతాం. You didn't pick up the phone on purpose అంటే నువ్వు ఫోన్ కావాలనే ఎత్తలేదు అని. Another example is I am really stuck in traffic. Otherwise, why wouldn't I answer your call? I am really stuck in traffic. Otherwise, why wouldn't I answer your call? అంటే నేను నిజంగానే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, లేకపోతే నేను నీ ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ బయట ఉన్నప్పుడు వీడియో కాల్ చేయకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వీడియో కాల్ మీ వెన్ ఐ ఆమ్ అవుట్ సైడ్. డోంట్ వీడియో కాల్ మీ వెన్ ఐ ఆమ్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ కీప్ వీడియో కాలింగ్ మీ ఆల్ ద టైమ్ ఐ ఫీల్ వెరీ ఇరిటేటెడ్. ఆర్ ఇఫ్ యూ కీప్ వీడియో కాలింగ్ మీ ఆల్ ద టైమ్ ఐ ఫీల్ వెరీ అనాయిడ్ అంటే నువ్వు నాకు ఎప్పుడు లేదా పదే పదే వీడియో కాల్ చేస్తూ ఉంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది అని. Now the second example is I will video call you myself after I am free. I will video call you myself after I am free. అంటే నేను ఫ్రీ అయిన తర్వాత నేనే నీకు వీడియో కాల్ చేస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీ నెంబర్ సేవ్ చేయడం మర్చిపోయా. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I forgot to save your number. I forgot to save your number ఈ విధంగా చెప్తాం. I forgot అంటే నేను మర్చిపోయాను అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే సిన్స్ ఐ డిడెంట్ సేవ్ యువర్ నెంబర్ ఐ ఆస్క్డ్ హూ యూ వర్. సిన్స్ ఐ డిడెంట్ సేవ్ యువర్ నెంబర్ ఐ ఆస్క్డ్ హూ యూ వర్ అంటే నేను నీ నెంబర్ సేవ్ చేయకపోవడం వల్ల నువ్వు ఎవరు అని అడిగాను అని. అదే నేను సేవ్ చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను, ఈసారి లేదా ఇప్పుడు తప్పకుండా చేస్తాను అని. ఇలా చెప్పాలనుకుంటే ఐ meant to save it but I forgot. I will definitely do it now. I meant to save it but I forgot. I will definitely do it now. ఈ విధంగా చెప్తాం. Now the last sentence is ఇప్పుడే కాల్ చేస్తాను ఉండు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I will call you right now, stay there. I will call you right now, stay there or hold on ఈ విధంగా చెప్తాం. I will call you right now అంటే నేను నీకు ఇప్పుడే కాల్ చేస్తాను అని. అదే నువ్వు నాకు వెంటనే కాల్ చేస్తాను అని చెప్పావు, ఇప్పటికీ 2 గంటలైంది ఇలా అడగాలనుకుంటే You said you will call me immediately and it's been 2 hours. You said you will call me immediately and it's been 2 hours ఈ విధంగా చెప్తాం. It's been 2 hours అంటే ఇప్పటికే 2 గంటలు అయిపోయింది అని. Another example is You always take the first place in telling lies. You always take the first place in telling lies అంటే నువ్వు అబద్ధాలు చెప్పడంలో మొదటి స్థానంలో ఉంటావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.